హలో అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేనండి మీ కపిల. ఈ హల్వా గురించి ఎంతమందికి తెలుసో కానీ చాలా బాగుంటుందండి. అసలు ఈ స్వీట్ 5 స్టార్ హోటల్ రేంజ్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది, అంత హెల్దీ కూడా అండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా లేటెస్ట్ది కాదండి. పూర్వం మా అమ్మమ్మ వాళ్ళందరూ చేసే స్వీటే ఇది. ఇదేంటంటే గుమ్మడికాయ హల్వా అండి. చాలా ఈజీగా 1 అవర్ లోపలే చేసుకోగలిగే స్వీట్ ఏంటంటే ఇది హెల్దీ స్వీట్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మీకు చూపించిన గుమ్మడికాయ కేజీ గుమ్మడికాయ అండి. అందులో ఒక పావు కేజీ అంటే అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ నేను ముక్కలు తీసుకున్నా. గుమ్మడికాయ ముక్కలు చెక్కు తీసేసి కొంచెం మందపాటి గిన్నె కావాలండి ఇది చేయటానికి. దానికోసం నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. అందులో 1 స్పూను నెయ్యి వేసానండి. 1 స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా నేను క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇవి మొత్తం కలిపిన ఒక 200 గ్రాములు ఉంటాయేమోనండి ఈ గుమ్మడికాయ ముక్కలు. అంత బాగుంటుందన్నమాట ఈ స్వీట్ ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మా అమ్మమ్మ వాళ్ళు ఈ స్వీట్ చేసేవాళ్ళు. ఒక పించ్ సాల్ట్ అండి. ఇందులో ఎండుమిరపకాయలు వేసాను, చూసారండి. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. స్వీట్లో ఎండుమిరపకాయలు ఏంటి అనుకుంటారు కదా, వెగటు రాకుండా ఉండటం కోసం స్వీటు అలా వేసేవాళ్ళు అనమాట. అంటే కొంచెం కారంగా తీయగా చాలా బాగుంటుంది. మీరు చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ ఏంటో, దీని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుందండి. ఇది కొంచెం లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయినా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈ స్వీట్ని నెమ్మదిగా మగ్గాలన్నమాట. లో ఫ్లేమ్లో మందపాటి గిన్నెలో మూత పెట్టేస్తున్నాను. ఒక 5 to 6 మినిట్స్ నెమ్మదిగా లో ఫ్లేమ్లో మగ్గాక దీనికోసం నేను ఒక 6 స్పూన్లండి బెల్లం పౌడర్ తీసుకున్నాను. 6 స్పూన్లు అంటే మీకు ఎక్కువ స్వీట్ తినాలి అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కప్పు చూపిస్తున్నాను కదండి. ఆ కప్పులోకి 6 స్పూన్ల వరకు బెల్లం తీసుకుంటున్నాను అన్నమాట. ఆ బెల్లం ఏంటంటేనండి, ఇది ముందు నెయ్యి వదిలేశాక అప్పుడు వేయాలండి. వంతు మగ్గిపోయాక, ముక్కలు మెత్తబడ్డాక అప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట. ముందుగా బెల్లం వేయకూడదండి, ముక్కలు గట్టిగానే ఉండిపోతాయి. ఈ బౌల్ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్లో ఒక 6 స్పూన్స్ పడుతుందండి. ఈ బౌల్ నిండా అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి. స్వీట్ తినేవాళ్ళు ఉంటే వేసేసుకొని ఇప్పుడు ముక్కలు వంతు మగ్గిపోయాయి కదండి. ఈ బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని అదే మళ్ళీ లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ అట్లా నెమ్మదిగా ఉడకనివ్వాలండి. బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలన్నమాట. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకని పౌడరు వచ్చింది. ఈ బెల్లం పౌడర్ వేసాను. దీనికి వేరే మనం కలర్ కూడా వేయక్కర్లేదండి, అంత బాగుంటుందన్నమాట. నేనేం చేశానంటే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని కచ్చపచ్చగా దంచి వేసాను అన్నమాట. అవేంటో కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి, ఇదిగో బెల్లం పాకం లాగా అవుతుంది కదండి. దీనికి పాకం రావక్కర్లా. ఏదైతే గిన్నెతో బెల్లం వేసుకున్నామో అదే బౌల్ తోటి ఒక బౌల్ వాటర్ పోసుకోవాలండి. పోసుకొని బాగా కలిపేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మళ్ళీ వదిలేయాలి. చాలా లో ఫ్లేమ్లో పెట్టాలండి, నెమ్మదిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 ఇలాచి, యాలక్కాయలు, 5-6 జీడిపప్పు, 7-8 బాదంలు, 1 స్పూన్ వరకు మన వాటర్ మిలాన్ సీడ్స్ తీసుకొని కచ్చపచ్చగా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ మనం ఈ హల్వాలో వేసుకుంటే పంట కింద తగిలి చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ పౌడర్ వేస్తున్నాను. హల్వా అయిపోవచ్చింది.
చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుమ్మడికాయ హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మిస్ అవ్వద్దండి. ఇది చాలా అంటే అందరూ రేర్గా చేసుకునేదని నేను అనుకుంటున్నాను. 5 స్టార్ హోటల్ స్వీట్కి మించి ఉంటుందండి, అంతకు మించి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి స్వీటు. చాలా బాగా అనిపిస్తుంది ఈ గుమ్మడికాయ హల్వా. అస్సలు మిస్ అవ్వద్దండి. ట్రై చేయండి. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. మీ కపిల.